అంటేనే పోతరాజుల విన్యాసాలు డప్పు సప్పులతో ఆకర్షిస్తూ ఉంటారు అందరికీ. మరి ఇక్కడ పోతరాజు ఉన్నారు. ముందుగా ఊర పండుగ శుభాకాంక్షలు. నిజామాబాద్ నగరంలో జరిగే ఊర పండుగ గురించి ఏం చెప్తారు? పాడి పంటలు అనారోగ్యం రాకుండా ఆరోగ్యంగా ఉండాలని ఈ ఊర పండుగ చేసుకోవడం జరుగుతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు పాల్గొంటున్నారు? మేము అంటే మా పూర్వీకుల నుంచి తాత ముత్తాతల నుంచి మేము ఈ పండుగలు చేయడం జరుగుతున్నది. ఎలా జరుగుతుంది? ఎక్కడెక్కడ నుంచి వస్తుంటారు ఇక్కడ నిజామాబాద్ పలు మూలల నుంచి ఇక్కడ రావడం జరుగుతున్నది. ఊర పండుగ ఎలా జరుగుతుంది ఈసారి నిజామాబాద్ నగరంలో జరిగే ఊర పండుగ గురించి ఏం చెప్తారు మీరు? మరి ఈ యొక్క ఊర పండుగ గత 100 సంవత్సరాల నుంచి సిరినపర్ణి అమ్మవారి ఆధ్వర్యంలో స్టార్ట్ అయినటువంటి ఈ పండుగ ప్రతి సంవత్సరము ఈ యొక్క పండుగ అంగరంగ వైభవంగా మరి పాడి పంటలు పిల్లాజాలు అందరూ బాగుండాలని మరి వారు సుఖశాంతులతోటి ఊరంతా మంచిగా ఉండాలి, నిజామాబాద్ జిల్లా మొత్తం వాసంతా మంచిగా ఉండాలని ఈ యొక్క పండుగము సర్వ సమాజ్ కమిటీ ఆధ్వర్యంలో స్టార్ట్ అవుతుంది. మరి గల్లీకున్న ప్రతి పెద్ద మనుషుల ఆధ్వర్యంలో ఈ యొక్క సహకారంతోని ఈ యొక్క పండుగ పోతరాజుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది ఊర పండుగ. మీరు చెప్పండి సార్, ఈ పోతరాజుల యొక్క ప్రాముఖ్యత ఏంటి ఊర పండుగ? ఈ పోతరాజులు అనగా అక్కలకు తమ్ముళ్ళము. పోతరాజు అంటే అక్కలకు తమ్ముడు. ఈ పండగ జరుపుకోవడానికి ముందు మేముండే ఈ పండగలు చేయడము, అక్కలకందరికీ ధూపదీప నైవేద్యాలు పెట్టి ఈ పండగను అంగరంగ వైభవంగా జరుపుతాము. ఓకే సార్, థ్యాంక్ యూ.